హాయ్ అండి, అందరికీ నమస్కారము. మన పుల్లారెడ్డి బాయ్స్ హాస్టల్లో ఈరోజు వంకాయ కారం ఫ్రై చేస్తున్నాము. వాటికి కావలసిన పదార్థాలు: శనగపప్పు 200 గ్రాము, మినప్పప్పు 200 గ్రాము, కరివేపాకు కప్పు, పల్లీలు కప్పు, మారవడి మెంతి ఒక 3 స్పూన్లు. దీని ప్లేస్లో మెంతులు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ఒక కప్పు, ఎండుమిర్చి ఒక 50 గ్రాము ఉంటుందండి. స్టవ్ మీద బాండి వేసుకున్నామండి, వేడెక్కిపోయింది. ఇది శనగపప్పు, మినపప్పు ఇది ముందుగా ఫ్రై చేసుకోవాలండి కాసేపు. కొంచెం వేడైపోయినాయండి. ఇప్పుడు పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, మారవడి మెంతి వెంచుకునే అవసరం లేదండి, డైరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం పౌడర్. ఇప్పుడు వంకాయలే ముందు కట్ చేసుకుని పెట్టుకున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకొని అందులో ఒక 6 కేజీల వంకాయలు ఉన్నాయి. స్టవ్ మీద బాండి పెట్టుకున్నామండి. ఒక 700 గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాము. పోపులు వేసుకుంటున్నామండి. కరివేపాకు వేసుకుంటున్నామండి. వంకాయలు వేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇంకా 30% ఉడికింది. ఇంకా ఒక 40% ఉడకాలి. ఒక 1 కేజీ వరకు ఉల్లిపాయలు, ఒక 1 కేజీ వరకు ఉల్లిపాయలు వేసుకోవాలండి. తగినంత సాల్ట్, పసుపు ఒక 2 స్పూన్లు, అల్లం ఒక 2 టేబుల్ స్పూన్లు అండి. మొత్తం టోటల్ మిక్స్ చేసుకుంటున్నాము. ఇంతకు ముందుకు పల్లీలు అవన్నీ పౌడర్ చేసుకోవాలని చెప్పాను కదండి, మొత్తం పౌడర్ అయిపోయింది. మొత్తం వేసేసుకుంటున్నాము. మిర్చి పౌడరు తక్కువ కావచ్చు, ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చింతపండుది గ్రేవీ వేసుకుంటున్నాము కొంచెం లైట్గా. అది ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వంకాయ కొబ్బరి కారం ఫ్రై సూపర్ అయిందండి. చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్ యూ.